హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను తమిళనాడులో ఉన్న ఒక బ్యూటిఫుల్ టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చాను. ఇది తాంజావూర్లో ఉన్న బృహదీశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ లింగం చాలా పెద్దగా ఉంటుంది అండ్ నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనం లోపలికి వెళ్తూనే మనకి గోపురాలు కనిపిస్తుంటాయి కదా, అక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. భరతనాట్యాన్ని అక్కడ వేరియస్ స్టెప్స్ని ఆర్కిటెక్చర్ చేసినట్టుగా మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. అది ఆ టైంలో లిటరల్ 1000 years బ్యాక్ రాజరాజ చోళ వాళ్ళు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయించారు. ఆ టైంలోనే ఈ స్టోన్ ఈ ఏరియాలో ఎక్కడ దొరకదు అంట, వాళ్ళు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేయించుకొని ఇది టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఇంజనీర్స్ ఆ టైంలోనే ఆ టెక్నాలజీ ఇంజనీర్స్ వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్స్ అవన్నీ చాలా యూనిక్గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తూనే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ పక్కా విజిట్ చేయాలి. మనం వెళ్తూనే ఇలా స్టన్ అయిపోయి చూస్తాం, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి. అండ్ ఈ టెంపుల్ హైట్ వచ్చేసి 216 feet ఉంటుందండి. దాని మీద ఆల్మోస్ట్ 80 tons ఉన్న ఒక గోపురం లైక్ స్తూపాన్ని పైన పెట్టారు అంట ఆ టైంలోనే. చాలా గ్రేట్ కదా. నాకైతే వినగానే ఈ టెంపుల్ గురించి తెలుసుకోగానే చాలా గ్రేట్ అనిపించింది. అసలు మన వాళ్ళు ఆ టైంలో ఇంత బ్యూటిఫుల్గా అసలు ప్లాన్ చేశారు అని. అండ్ ఆ టెంపుల్లో క్లోజింగ్ టైంలో అయ్యవారిని అమ్మవారి దగ్గరికి మంచిగా బ్యాండ్ తోటి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి ఇద్దరికి ఆరతి ఇచ్చి ఊరేగింపు మంచిగా చేసి అక్కడ నైవేద్యాన్ని ఎక్కించి అందరికీ పంచుతారు. దాని తర్వాత అమ్మవారు అయ్యవారు ఒక టెంపుల్లో పెట్టేసిన తర్వాత టెంపుల్ని క్లోజ్ చేస్తారు. ఇక్కడ మనకి గణపతి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ దక్షిణమూర్తి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అండి. పక్కా విజిట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.